హాయ్ అండి, ఈరోజు అయితే మా వారి కోసం దోసకాయ బీఫ్ వండుతున్నాను. ముందుగా దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని మనం ఉప్పు వేసి ఉడకబెట్టుకుందాం. ఇలా గల్లుప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టేసి ఇది ఉడికించుకుందాం. ఈలోగా దీంట్లో కావాల్సిన టమాటాలు, పచ్చిమిర్చి, దోసకాయలు అన్నీ కట్ చేసుకొని నేను రెడీగా పెట్టుకుంటాను. ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇలా అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు ముక్కలు కోసేసుకున్నాం. చర్చికెళ్ళి వచ్చేసానండి. వెళ్ళేసి వచ్చేసి ఇంకా వంట కార్యక్రమం మొదలు పెట్టేసుకున్నాము. ఒకసారి చేసి చూసుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి ఇది ఉడికిందో లేదో చూసేసుకుందాం. ఇంకొంచెం ఉడకాలండి. ఈలోగా ఇది ఉడికేలోపు నేను అన్నీ రెడీ చేసేసుకుంటా. దేవుడి పాటలు పెట్టుకొని ఇలా పని చేసుకుంటూ ఉంటే అసలు అలిపే రాదండి.
మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత పనైనా చేసేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉడికిపోయిన కూరలోకి ఈ దోసకాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకుందాం. టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ముందు దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసి ఒకసారి ఉడకనిద్దాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. టమాటాలు వేసుకుందాం. కలిపేసుకొని ఒక మంట తగలండి. ఇప్పటి వరకు మనం అసలు ఆయిల్ వేయలేదు. ఇప్పుడు 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. మా అమ్మ వాళ్ళు అయితే ఇలాగే ఉండేవాళ్ళు, అందుకే నేను కూడా ఇలాగే ఉంటున్నాను. ఇదే కట్టెల పొయ్యి మీద ఉండదు, ఇంకా రుచిగా ఉంటుంది. ఒకసారి కలుపుకుందాం. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా వేసి ఇంకా కూర దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. ఉప్పు కారం వేగిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసి కూర దగ్గర పడే వరకు ఇప్పుడు ఉడికించుకుందాం. ఒకసారి కూర తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం. అంతా ఉడికిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసుకొని కూర దింపేసుకుందాం.